అందరికీ నమస్కారము। ఈరోజు 25వ వార్డులోని మట్టి మసీద్ వీధిలో దస్తగిరి స్వామి గ్యార్మీ పండుగ ఉత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులంతా మేము పేదలకు అన్నదానం చేయాలని సంకల్పించి ఈరోజు మా నాయకులు నంద్యాల రాఘవరెడ్డి గారు, ఎం రామచంద్రారెడ్డి అన్న గారు వాళ్ళను ఆహ్వానించినాము। వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి చేశారు। వాళ్లకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు। ముఖ్యంగా ఈ వార్డులో మాకు ప్రజలు గత 15 ఏళ్లుగా వరుసగా మేము ప్రజాసేవలో ఉండి 15 ఏళ్ల నుంచి 2005లో మా మిస్సెస్ వచ్చేసి కోఆప్షన్ మెంబరు, 2014లో వచ్చేసి కౌన్సిలరు, ఇప్పుడు 2021లో కూడా మా మరదలు వచ్చేసి ఏకగ్రీవంగా కౌన్సిలర్గా గెలిచింది। కాబట్టి మేము ఈ పొలిటికల్లో ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తూనే మా కుటుంబం ఉంటుంది। మాకు ఆదరించిన 25వ వార్డు ప్రజలకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము। భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఏ సేవకైనా చేసేందుకు ముందుకుంటాము। 2019లో కరోనా సమయంలో కూడా మేము మా ఏరియా ప్రజలకు సేవ చేసే అవకాశం భాగ్యం కలిగింది। మేము ఇంటింటికి తిరిగి సేవ చేశాము। భవిష్యత్తులో కూడా మా ప్రజలను మేము బతుకున్నంత వరకు సర్వీస్ చేస్తూనే ఉంటాము। ఈ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను। 25వ వార్డు కుటుంబ సభ్యులు దర్గాను వచ్చేసి శిథిలావస్థలో ఉండింది। మా కుటుంబ సభ్యులు వార్డు ప్రజల కోరిక మేరకు దాదాపు 3.5-4 లక్షలు ఖర్చు పెట్టి మట్టి మసీద్ వీధిలోని మహబూబ్ సుహానీ దస్తగిరి సాహెబ్ దర్గాను మేమే సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది। అందరికీ నమస్కారాలు। ఈరోజు నూరి వాళ్ళ సోదరులు దర్గా మసీద్ ఉత్సవం సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని రావాల్సిందిగా కోరడము, మేము రావడము, ఇవన్నీ మంచి శుభపరిణామాలు। తర్వాత మానవునికి ఇవన్నీ కూడా భక్తి మార్గంలో నచ్చడానికి ఈ మసీదులు, దర్గాలు, దేవాలయాలు, చర్చిలు ఇవన్నీ కూడా ఒక మంచి మార్గంలో నడవడిక నడిచేదాని కోసమే ఇవన్నీ మన భగవంతుని పేరు మీద మనం పెట్టుకొని మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఆరాధ్యం చేసుకుంటూ మనము మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పి మన పెద్దలు ఇవన్నీ ఒక నిర్ణయం చేసినారు। దాని ప్రకారం మనం కూడా రాబోయే తరాలు కానీ మనం కానీ ఈ యొక్క మసీదులు, దేవాలయాలు, చర్చిలు ఇవన్నీ కూడా మన భక్తిభావంతో వాటిని పూజిస్తూ మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు।